Hello Andy. The issue is quite serious and ఇది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు, ఒక ఇండివిజువల్స్ ఇష్యూ కాదు. ఇది ఒక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్. సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది, ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంది, ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంది పాసిబుల్ అవుతుంది, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది. దాట్ అన్ఫార్చునేట్లీ ఈస్ టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్. వీ నో దట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది హెచ్ఎల్సి రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది. అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి, మ్యాండేట్స్ మనకు వస్తాయి, హౌ డు వీ అడ్రస్ ది ఇష్యూస్ అని. ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీఆర్ నాట్ డినైయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్, అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది, లెట్స్ అగ్రీ టు దాట్. కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెడ్రెసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని, ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్, సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్లైన్స్ లేవు. There should be a lot more work to be done in that manner where we are waiting. There are stakeholders within, there is an entire discussion which has started after Sri Reddy's issue. Momentum అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది. మనకి ఇవి తెలుసు, దిస్ ఆర్ నీడ్ బేస్డ్గా వెళ్తాము, ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము, అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ పీపుల్ లైక్ భరద్వాజ్ గారు హ్యావ్ బీన్ people like Bharadwaj garu have been an active part, not just now. Even ఇప్పుడు ఈ రెడ్రెసల్ మెకానిజమ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాష్ గైడ్ లైన్స్ 2013 తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్, కానీ పీపుల్ లైక్ హిమ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ బీన్ టేకింగ్ అప్ ఇష్యూస్ ద వే దట్ దే వర్ సపోజ్ టు డూ. అప్పటికున్న మెకానిజమ్స్ సిస్టమ్స్ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు. బట్ రైట్ నౌ వీ హ్యావ్ గైడ్ లైన్స్, వీ హ్యావ్ పాష్ గైడ్ లైన్స్. సో దిస్ ప్యానెల్, the way that it works, we are going according to the POSH guidelines, prevention, prohibition of sexual harassment at workplace guidelines. The act is of 2013. ఆ గైడ్లైన్స్తో మనం ఏమైతే ఒక ప్యానెల్, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం. ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ 2 కొరియోగ్రఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ్యావ్ నాట్ టేకెన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్. బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాడ్ అపియర్డ్, సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా. పాప, షీఈ్ అ వెరీ టెండర్, వెరీ యంగ్ గర్ల్. మైండ్ మనమందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూజ్ అలెజ్డ్ రైట్ నౌ ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్. అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హయ్యర్గా ఉంది, అథారిటీ ఎక్కువ ఉంది. ద గర్ల్ హూజ్ అక్యూజ్డ్ ఈజ్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. సో లెట్ us కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం. లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్, లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది. ది ఫస్ట్ టైం వెన్ నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను, బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్డ్ అ ఫ్యూ ఆఫ్ అ మీడియా ఛానల్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్, బట్ షీ హెస్ అప్రోచ్డ్ ది మీడియా ఛానల్స్. ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. ఇది మీడియాకు వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, నువ్వు వెళ్లాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి, సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు. సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు దీస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు తనకి ఇండస్ట్రీలో వర్క్ కావాలి, నా వర్క్ బాగా జరగట్లేదు, నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్. In fact, they supported and they sent it to the right channel, wherein Bharadwaj garu and Supriya garu have intervened. Supriya garu, on behalf of the Voice of Women, the support group that Damu garu was mentioning, has approached
Telugu Film Chamber of Commerce to make sure that her card was given. దాము గారు ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయారు. డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి, అవి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు. అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ 6.5 lakhs యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు. అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్. సో దాము గారు అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్. బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్. అసలు ఈ కమిటీ దగ్గరికి ఆ కేసు, సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది. ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేసారు. బట్ ఇన్ ద బార్గెయిన్ when I spoke to her, when Bharadwaj garu spoke to her, we found out the card venakal unnatuvanti asal issue is sexual harassment. The reason for her not being able to work the way that her talent, she's extremely talented. The choreographer who she alleged is also extremely talented. Both of them were working under she was working under him, but the problem came with the sexual harassment. అది మనకు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు అస్, వీఆర్ హియర్ యాజ్ అ ప్యానల్ అని చెప్పి వీ స్టార్టెడ్ ది ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. సో ఈ సెక్షువల్ హారాస్మెంట్ ప్యానల్, రెడ్రెసల్ ప్యానల్కి కేసు రావడం జరిగింది. అండ్ వీవ్ కాన్స్టిట్యూటెడ్ ద కమిటీ. సారీ, ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్, యూ బీ ఏబుల్ టు, థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హ్యావ్ స్టార్ట్, తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 weeksలో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హవ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. The case is more serious, this case is more grievous because she was a minor at the point in time, because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammayiki avasaram. Thereby the committees, maaku telusu, it's not that we don't know that the police case is happening. The committee knows, and మేము బికాజ్ వీఆర్ లీగలీ ఇంతనే మాకు ఉంది స్ట్రక్చర్ కాబట్టి భూమిక హెల్ప్ లైన్ ద్వారా ది ఫీమేల్ కొరియోగ్రాఫర్ హ్యాస్ అప్రోచ్ ది పోలీస్. అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది, గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు, మీ వేసేస్తారు అని సార్ మీరు అన్నారు. We agree that, sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that. While we are requesting that you should publicize this, you should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed నిన్న దాము గారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే there are many media which have insensitively put out the girl's పిక్చర్. మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం, బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లెర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్. అది జరగలేదు అక్కడ. అది ఒక సెక్షువల్ అసాల్ట్గా అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తూ ఉంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్. అండ్ వీ సెడ్ ఈ కమిటీ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ కమ్ అవుట్ అండ్ మీట్ యూ ఆల్, వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మరి మేమేం చేస్తున్నామో మేము చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి? There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've already said, ఈ ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి. We are in the verge, మాకు ఇంకొక according to the guidelines we have 90 days to finish off and give a report. కానీ 90 days లోపలే అయిపోతుంది మా కేసు 100% because we are on the fast track. Last 2 weeks నుంచి we've done a lot of work on it. We are finding a lot of evidence. We are having a lot of structural proof. So this is not an individual's case where we are
నాట్ సపోర్టింగ్ వన్ ఇండివిజువల్. ఇది మా ప్రయత్నం, కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటంటే దిస్ ఈజ్ sexual harassment at the workplace and we want to make our industry to be a safe place for the women to work. ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రే చేస్తుందో, వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్, వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం. యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు, ఓ మై గాడ్ ఇంత నస అవుతుందా అని. మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్, బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్క్ హర్ టు గో టు ద పోలీస్. బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్, ఇది ఇంకొక రకమైన ఫైట్. మా పరిధి వేరు, తన పరిధి వేరు. మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం. So please do understand that we will also call back for a press meet once we are done with our inquiry and report. Whatever actions that this committee has suggested to the chamber and the federation, we will come back to a meeting and announce all of those. But this will take certain time according to the protocol.